క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, బుధవారం తరగతికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మన అంశంలోనికి వెళ్దాము. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. బలహీనులము అల్పులము తండ్రి దేవా, నోటి మాధ్యం కలిగిన వారము, నాలిక మాధ్యం కలిగిన వారము తండ్రి. అటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడడానికి సిద్ధమై ఉండగా తండ్రి, మీ అమూల్యమైనటువంటి మాటలు వినడానికి తండ్రి దేవా తండ్రి, వినగల చెవి, గ్రహించగల హృదయం, లోబడే జీవితాలుగా మా జీవితాలను మలుస్తారని కోరుకుంటున్నాను దేవా. మీకు వందనాలు నాయన తండ్రి. ఏ మాటలైతే మా హృదయానికి అవసరమో తండ్రి, ఏ మాటల వల్ల మా హృదయం, మా బండ హృదయం బద్దలు కొట్టబడుతుందో తండ్రి దేవా, అటువంటి మాటల చేత ఈరోజు తండ్రి మమ్మల్ని పురికొల్పుతారని కోరుకుంటూ, రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డని మీరు తోడుకుని రమ్మని తండ్రి. అయ్యా, వచ్చిన మా అందరికీ కూడా మీ మాటల చేత తండ్రి, మీ సత్యాల చేత తండ్రి మా హృదయాలని సంధిస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములే ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మరొక్కసారి నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అంటే, ప్రియమైన దేవుని వారలారా, చాలిన దేవుడు చల్లారిన ప్రజలు. చాలిన దేవుడు చల్లారిన ప్రజలు. మనం బైబిల్ గ్రంథములోని మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కువగా ఈ సందర్భాలను మనం చూడగలము. యెహోషువ గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి సందర్భాలు ఏమిటి అంటే, ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవుడు అనుకుంటున్నాడు, నా పిల్లల్ని నేను చాలా జాగ్రత్తగా తీసుకువచ్చాను, చాలా జాగ్రత్తగా నా పిల్లల్ని నేను చూసుకోవాలి అనుకుంటున్నాడు. ప్రియులారా, మీకు అర్థం కావాలి అంటే, ఒక కోడె పిల్లలు కలిగినటువంటి ఒక కోడెను మీరు చూడగలిగితే, అది దాని చుట్టూ దాని పిల్లల్ని తిప్పుకుంటూ అది వాటికి మేతను వేస్తూనే ఉంటుంది, తినిపిస్తూనే ఉంటుంది. ఒక ప్రక్క ఎక్కడైనా గ్రద్ద కానీ వస్తుందేమో అని ఆకాశం వైపుకు తేరు చూస్తూ ఉంటుంది. నా బిడ్డలని, నా పిల్లల్ని ఆ గ్రద్దకు అంకనివ్వకూడదని చాలా ఆసక్తి కలిగి ఇదిగో అది చూస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ గ్రద్ద వస్తుంది అనేటప్పటికి అది ఏం చేస్తుందంటే, దాని రెక్కల క్రింద ఎన్ని పిల్లలు ఉన్నప్పటికీ, సుమారు 20 పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆ రెక్కల క్రింద దాచేస్తుందండి. దేవుడు కూడా పిల్లలు కలిగినటువంటి కోడితో పోలిస్తూ, ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను కోడి తన పిల్లలు తన రెక్కల చాటున ఎలా అయితే దాచుకుంటుందో ఆ గ్రద్ద కంకకుండగా నేను కూడా మిమ్మల్ని అట్టి రీతిగానే దాస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో దాస్యమనే ఆ గృహములో నుండి, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని ఎట్టి రీతిగా నేను తీసుకువచ్చాను అంటే, ఇదిగో నేను మిమ్మల్ని ఒక మంచి ప్రదేశానికి, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువస్తున్నాను. ఆ వచ్చే మార్గములో ఎండ దెబ్బ తగలకుండా, వచ్చే మార్గములో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎంతగానో వారిని కాపాడుతూ వచ్చాడు. ఎటువంటి లోటుపాట్లు కలగకుండా వారిని సవరించుకుంటూ వచ్చాడు, సరిచేసుకుంటూ వచ్చాడు. ఒక పోషకుడిగా పోషిస్తూ వచ్చాడు, భరిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటూ ఉంటాడు, ఇదిగో నా అరచేతిలో నేను చెక్కుకున్నాను అని చెబుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ కొరకు సేవ చేయడానికి అనేక మంది దేవదూతలను సేవకులుగా మలిచాను అంటున్నాడు. ఇక మనం బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే, దేవుడు చెబుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఏమిటి అని మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, నేను మిమ్మల్ని చంకన పెట్టుకున్నవాడును, మిమ్మల్ని ఎత్తుకున్నవాడును, హత్తుకున్నవాడును నేనే. మృదిమి వచ్చి వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడును నేనే. ఎన్నో వాగ్దానాలతో కూడినటువంటి ఈ గ్రంథాన్ని మీరు చదవగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు మనకి ఎంతో బలాన్ని ఇచ్చే మాటలు. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు దేశములో నుండి తీసుకొని వస్తున్నప్పుడు కూడా దేవుడు ఎంతో అభయాన్ని ఇచ్చాడు.
దాస్యగృహములో నుండి మమ్మల్ని తీసుకువస్తున్నాడు అన్నటువంటి సంతోషం లేదు. కానీ ప్రజలలో ఇదిగో మేము అక్కడ ఉంటే అవి తినేవాళ్ళము, ఇవి తినేవాళ్ళము అన్నటువంటి ఆలోచనలతో సనుగులాట ప్రారంభమైనప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో మాకు మాంసము లేదు అని వారు వేధిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, వారి మొరను ఆలకించాడు, వారికి మాంసాన్ని దయచేశాడు. చేదైన నీరు త్రాగలేనప్పుడు వారికి మధురమైనటువంటి నీటి ఓటను వారికి దయచేశాడు. ప్రియమైన దేవుని వారులారా, ఇదిగో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపింపచేశాడు. ప్రియమైన దేవుని వారులారా, ఇంత గొప్ప దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? అందుకనే ఈయనకి మనం పెట్టుకున్న పేరు ఏమిటి అంటే చాలిన దేవుడు. ఏ తరానికైనా చాలినవాడు, ఎవరికైనా చాలినవాడు. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఒక చక్కటి మాటను దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో తల్లి గర్భమున ఉన్నది మొదలుకొని ఇదిగో నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఇంత అభయం ఇచ్చేటువంటి దేవుడు మనకి ఎక్కడైనా కనిపిస్తున్నాడా అంటే ఎక్కడా కూడా కనిపించట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో ఆ రోజు వారి చెప్పులు అరగలేదంట, వారి బట్టలు మాసిపోలేదంట. ఏది కావాలంటే వారికి అనుగ్రహిస్తూనే ఉన్నాడు. వారికి అడ్డుగా ఉన్నటువంటి ఇతర జనాంగాన్ని తోలివేస్తున్నాడు, వారి మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, వారు నడవలసినటువంటి త్రోవను వారికి చక్కగా నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచన చేయగలిగితే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూడగలిగితే దేవుడు ఎంతో చక్కటి మాటలను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ మాటలను మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూడగలిగితే చూడండి, మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మీ గ్రంథంలో మీరు చూడగలిగితే, యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీలు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసి ఉన్నది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. ఇక్కడ మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, యెహోషువ గారు ఉన్నప్పుడు వారు విశ్వాసంతో ముందుకు సాగారంట. యెహోషువ గారు ఉన్నప్పుడంట వారంట చాలా చక్కగా ధైర్యం కలిగి ఉన్నారంట. అయితే యెహోషువ గారు తర్వాత మరి యెహోషువ గారు ఉన్నప్పుడు విజయాలతోనే ముందుకి సాగారు. కానీ ఇప్పుడు మనం చూడగలిగితే యెహోషువ గారు చనిపోయిన తర్వాత మనం చూడగలిగితే వారిలో విశ్వాసము తగ్గిపోయింది. వారిలో విశ్వాసం అనేది తగ్గిపోయింది. దేవుడంటే భయము లేనటువంటి వారుగా వారు తయారవ్వారు. ఇక విజయాల విషయానికి వస్తే అసలు విజయం అనేదే లేకుండా పోయింది. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచన చెయ్యండి. ఇక్కడ యెహోషువ గారు చనిపోయిన తర్వాత మనం వారి యొక్క జీవితాలను మనం చూడగలిగితే, యెహోషువ గారు ఉన్నప్పుడు మనం చూడగలిగితే ఆ చాలిన దేవుడు ఏం చేశాడు అంటే అన్ని విషయాల్లోని విజయాన్ని అనుగ్రహించాడు. కానీ ఆయన మరణించిన తర్వాత మనం ఈ చరిత్రను మనం చూడగలిగితే ఇదిగో దేవుడంటే భయం లేదు. విశ్వాసములో ముందుకు సాగలేనటువంటి స్థితిగతులు ఏర్పడ్డాయి. ఇక విజయాల విషయానికి వస్తే అసలు విజయం అనేదే లేదు. ఈరోజు మనకు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులైన వారు మనకు కనిపిస్తూ ఉంటారు. వారిని మనం చూడగలిగితే ఎంతో భక్తిపరులుగా కనిపిస్తుంటారు. ఒకనాడు మోషే తర్వాత యెహోషువ గారిని కూడా మనం చూడగలిగితే ఎంతో భక్తి కలిగినటువంటి వాడిగా కనిపిస్తుంది. ఆయన మరణించే ముందు మరణ వాంగ్మూలాన్ని చెబుతూ ఆయన ఏ విధముగా మీరు నడుచుకోవాలి, ఎట్టి రీతిగా ఉంటే దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ఎట్టి విధముగా మీరు ప్రవర్తించాలి, ఎవరిని నమ్ముకోవాలి, ఇవన్నీ చెప్పుకుని వచ్చి చివరిలో ఆయన అంటాడు, ఇదిగో మీరు ఇప్పటికైనా దేవుని ఆశ్రయించి దేవుని పక్షాన ఉంటారా ఉండరో నాకైతే తెలియదు, కానీ నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవించదం. మనము కూడా అనుకుంటూ ఉంటాం, మనకు ముందున్నటువంటి భక్తుల్ని చూసి ఇదిగో వారి భక్తిని నా భక్తిని బేరీజు వేసుకోగలిగితే నేను చాలా భక్తిహీనులుగా ఉన్నాను, నేను చాలా భక్తిహీనురాలుగా ఉన్నాను నేను అనుకుంటూ ఉంటాం.
ప్రియమైన దేవుని వల్ల మనకు ముందున్న వారిని మనం చూడగలిగితే, మన జీవితాలను వారి జీవితాలు ప్రక్కన పోల్చుకోగలిగితే మనలో వారికి ఉన్నటువంటి భక్తి సగమైనా లేదు. ఒకనాడు వారి భక్తి జీవితాలు ఎలా ఉన్నవి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకనాడు వారి భక్తి జీవితాలు విశ్వాసముతో ముందుకు సాగాయి. ఒకనాడు వారి భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే దేవుని మీద ఆధారపడిన వారుగా ఉన్నారు. ఒకనాడు వారి భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే దేవునికి అనుసంధానముగా ఉన్నారు. ఒకనాడు వారి భక్తి జీవితం ఎలా ఉంది అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునితో అన్యోన్యత కలిగిన వారుగా ఉన్నారు. అన్యోన్యత కలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు దేవునిలో మనం అన్యోన్యత కలిగి ఉండడానికైనా, ఈరోజు దేవునిలో విశ్వాసం కలిగి ఉండడానికైనా, విశ్వాసంలో వృద్ధి కలిగించుకోవడానికైనా, విజయాలు సాధించడానికైనా అసలు దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? దేవునికి సమయాన్ని ఎందుకు ఇవ్వాలని ఒకవేళ మీరు ప్రశ్నించగలిగితే, ఆయన చాలిన దేవుడండి. ఆయన చాలిన దేవుడు. ఆయన కన్నా గొప్ప దేవుడు ఎవరూ లేరు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలే ఈరోజు సాక్షాత్తులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు కదా. ఇంత గొప్ప దేవుడు, ఇంత చాలిన దేవుడు మనకున్నప్పుడు ఇదిగో మనం ఆయన యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాం? ప్రియమైన దేవుని వారలారా, ఒకనాడు మన ముందున్నటువంటి భక్తుల జీవితాన్ని చూడగలిగితే వారు ఎట్టి రీతిగా ఉన్నారు అంటే ఫలించు చెట్టు వలె ఉన్నారు. ఈరోజు మన జీవితాన్ని మనం చూసుకోగలిగితే ఎగిరిపోయే పొట్టి వలె మన జీవితం లేదా? మన జీవితం లేదా? ప్రియమైన దేవుని వారలారా, అదే దేవుడు చెబుతూ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఎఫెసు సంఘానికి చెబుతూ కూడా ఆయన ఏమని చెబుతూ ఉంటాడంటే, మొదట మీకున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. మొదట మీకు ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు, చల్లారిపోయిందండి. అందుకే మనం ఈరోజు చెప్పుకున్నటువంటి అంశము ఏమిటి అంటే చాలిన దేవుడు, చల్లారిన ప్రజలు. ఈరోజు మన జీవితాలను మనం చూడగలిగితే చల్లారిపోయినటువంటి స్థితిగతులు మనలో లేవా? ఒకనాడు బాప్తీసం తీసుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉందండి? మన జీవితం ఎలా ఉందండి? చాలా ఉత్తేజంగా ఉందా? ఒకనాడు మన జీవితం ఎలా ఉంది? దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాం కదా. ఆ బాప్తీసం తీసుకున్నటువంటి ఆ మొదటి రోజుల్లో మనం గుర్తుకు తెచ్చుకోగలిగితే భయం, ఒక అబద్ధం ఆడాలంటే భయం, వ్యర్థమైన మాటలు మాట్లాడాలంటే భయం, లోకస్తులతో మాట్లాడాలంటే భయం, దేవుని సన్నిధిలోనే ఎక్కువ సమయాన్ని గడిపినటువంటి రోజులు కదా అవి. ఒకనాడు బాప్తీసం తీసుకున్న వెంట ఆ యొక్క మొదటి దినాలను మనం చూడగలిగితే ఇంకా ఒక టీవీ చూడాలంటే భయం, దేవునికి విరుద్ధమైనది ఏది కూడా నేను చేయకూడదు అన్నటువంటి ప్రణాళిక కలిగి ప్రమాణము చేసి వచ్చిన వారం కనుక ఆ మొదటి దినాలు ఎలా ఉంటామంటే భయాక్రాంతులుగా ఉంటాము, దేవుని సన్నిధిలోనే ఉంటాం. కానీ కొద్ది కాలానికి, కొద్ది నెలలు గడిచేసరికి, కొద్ది నెలలు జరిగిపోయేసరికి ఆ జీవితాన్ని మరలా మనం చూసుకుంటే ఎలా ఉందంటే మరలా పాత జీవితమే, మరలా పాత జీవితమే. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఆయన ఏమని చెబుతున్నాడంటే మొదట నీకున్నటువంటి ప్రేమ ఏమైపోయిందంట? చల్లారిపోయింది, చల్లారిపోయింది. ఈరోజు అలా చల్లారిన వారిగా మనం ఉండగలిగితే ఆ చాలిన దేవునికి పిల్లలు కాలేవండి, పిల్లలు కాలేము. చూడండి ఒక్కసారి ఆ చల్లారిపోయినటువంటి స్థితిగతుల్లో మనకు సంభవించేది ఏమిటి అంటే చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, తరువాత అతడు ఒప్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులు తన సహోదరుడైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీదే చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి నుండి తప్పించుకొనెను. అతడు షేకెము యజమానుల యొద్ద మిల్లో ఇంటి వారి యొద్ద కూడి వచ్చి షేకెములో ఉన్న మస్తకి వృక్షము క్రింద దండుపాలెం నద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. ఇక్కడ మనం చూడగలిగితే ఒక వ్యక్తికి, ప్రియమైన దేవుని వారలారా, ఒక వ్యక్తికి ఎంతమంది పిల్లలు ఉన్నారంట? 70 మంది సంతానం ఉన్నారంట.
ఈ వ్యక్తి ఈ దేవుని యొక్క పిల్లలకు చాలా ఉపయోగపడినటువంటి వాడండి. దేవునికి ప్రజలకి ఒక మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు. ఎలాంటి వాడు అంటే గొప్ప సంబంధాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు. దేవుడి దగ్గర నుండి సమాధానాన్ని కలిగించిన వాడు. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడంట అతని కడుపున పుట్టినటువంటి పిల్లలందరినీ కూడా ఏం చేశారు? 70 మందిని కూడా చంపివేశారండి. చంపిన వారు ఎవరో అన్యులు అనుకుంటే పొరపాటు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని పిల్లలుగా పిలువబడిన వారే, దేవుని పిల్లలుగా పిలువబడిన వారే. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం చూడగలిగితే ఇక్కడ నైతిక విలువలు అనేవే మనుషుల్లో లేవు. అప్పటి వరకు ఉన్నటువంటి దేవునిపై ఉన్నటువంటి భయము పోయిందండి. వారిలో చల్లారిపోయినటువంటి స్థితిగతులు వచ్చాయి. ఒకనాడు యెహోషువ వారందరినీ ఎంతగా ఉజ్జీవింపచేశాడు అంటే, ఆయన చనిపోయే ముందు కూడా ఎంతో చక్కగా ఉజ్జీవింపచేశాడు వారిని. ఎప్పుడైతే చనిపోయాడో ఇదిగో వారిలో కూడా చల్లారిపోయినటువంటి స్థితిగతులు వచ్చాయి. కనుకనే వారు ఎలాంటి వారుగా తయారవారంటే నైతిక విలువలు లేనటువంటి వారుగా. ఒక జంతువు తన స్వజాతిని నాశనం చేసుకుంటలేదు కదా, అలాంటిది మానవత్వం కలిగినటువంటి మనుషులు, అందులోనూ ఇదిగో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు ఏం చేశారు అంటే, ఇదిగో మేలు చేసిన వాని ఇంటిని కూల్చివేశారు. మేలు చేసిన వాని యొక్క ఇంటిని కూల్చివేశారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయితే ఈ 70 మందిని చంపివేసి ఇదిగో మరొకరిని వారు రాజుగా ఎన్నుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, రాజుగా ఎన్నుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. దానిని చెప్పడానికి ఇక్కడ ఈ వ్యక్తి మనకి ఏమని చెప్తాడు అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో చెట్లన్నిటి దగ్గరికి వెళ్ళి మీరు మాకు రాజుగా ఉంటారా అంటే, ఇదిగో మేము రాజుగా ఉండము అని చెప్తున్నట్లుగా, ఒక ముండ్ల పొద మాత్రము నేను మీకు రాజుగా ఉంటాను అంటే, నేను మీకు రాజుగా ఉంటూ ప్రజలందరికీ నేను హాని చేస్తానని తెలియచేసినట్లుగా ఈ యొక్క ఉపమానాన్ని అతడు చెబుతూ ఉంటాడు. అప్పటి వరకు ఇశ్రాయేలుకు రాజు లేనప్పుడు ప్రజలందరూ కూడా రాజు కావాలని అనుకుంటున్నప్పుడు, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ రాజు యొక్క స్వభావం ఎలా ఉంటుందో, రాజు కానీ రాజరికానికి వస్తే ఎలా ఉంటాయో పరిస్థితులు ఈ ఉపమాన రీతిలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఉపమాన రీతిలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మేలు చేసిన వానికి కీడు చేసిన వారు ఎవరు అంటే, నైతిక విలువలు కోల్పోయినటువంటి చల్లారిపోయినటువంటి దేవుని పిల్లలే. మరొక మాటను మీరు చూడగలిగితే అదే న్యాయాధిపతుల గ్రంథములో 19వ అధ్యాయములో 1వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళారా, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలుకు రాజు లేని దినముల్లో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిములో మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనెను. అసలు లేవీయుడంటే ఎవరు అంటే, దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకున్నటువంటి ఒక తెగ. ఈ లేవీల్ని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. తన పని నిమిత్తం వారిని ఎన్నుకున్నాడు. లేవీలంటే చాలా గొప్పగా చూసేవారండి. లేవీలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళేవారు, ఆ దహన బలులు అర్పించేవారు, ఆ మందిరములో ఆ యొక్క ద్వారపాలకులుగా ఉండేవారు, ఆ గిన్నెలను శుభ్రం పరిచేవారు, ఇంకా దేవుని యొక్క పని అంతటినీ కూడా చేసేటువంటి వారు ఎవరు అంటే లేవీలు. అలాంటి లేవీయుడంట ఏం చేస్తున్నాడంట, అలాంటి లేవీయుడంట యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. ఒక ఉపపత్ని తెచ్చుకున్నాడంటే అండి, ఒక భార్యను వదిలిపెట్టి ఒక ఉపపత్నిని తెచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. అసలు లేవీడికి ఆలోచన ఏముండాలి అంటే, నేను చేస్తున్నటువంటి పని ద్వారా నా దేవుడిని సంతోషపరుస్తున్నానా అన్నటువంటి ఆలోచన కలిగి ఉండవలసినటువంటి లేవీయుడంట తన సంతోషం కోసం ఏం చేస్తున్నాడంట, ఒక ఉపపత్నిని తీసుకుని వస్తున్నాడు. ప్రియమైన దేవుని వాడలారా, అంటే నైతిక విలువలనేవి పోయాయి.
ఒక అక్రమ సంబంధాన్ని కలిగినటువంటి వాడిగా ఈయన మనకి కనిపిస్తూ ఉన్నాడు ఈ లేవీయుడు. అయితే ఈయన తీసుకొచ్చినటువంటి ఉపపత్ని ఏం చేస్తుందో మీరు చూడగలిగితే, అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండేది. యూదా బెత్లెహేములోనికి పోయి అంటే అది ఏ ఉపపత్ని, ఎవరైతే ఉపపత్నిని తెచ్చుకున్నాడో తన సంతోషం నిమిత్తము దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఇదిగో అతనిని మోసం చేసి ఆ ఉపపత్ని వ్యభిచరించి వెళ్ళిపోయిందంట. అంటే కొద్ది దినాల ముందు మనం నేర్చుకున్నటువంటి మాట ఏమిటంటే, ఎవరు తీసినటువంటి గోతిలో వారే పడతారు. అతనికి భార్య ఉందో లేదో తెలియదు, తన కుటుంబం ఉందో లేదో తెలియదు, కానీ వారిని విడిచిపెట్టి ఒక ఉపపత్నిని ఆయన తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఉపపత్నిని తీసుకున్నట్లుగా. ప్రియమైన దేవుని వారలారా, ఈయనేమో దేవుని యొక్క కార్యాలు జరిగించవలసిన వాడు, దేవుని యొక్క మందిరంలో సేవ చేయవలసినటువంటి ఈ లేవీయుడు చేసినది ఏమిటంటే, దేవునికి విరోధముగా ఈయన చేస్తే ఈయనకి విరోధముగా ఆ స్త్రీ చేసింది. చూడండి 22వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరిలా ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా, ఇక్కడ మరి ఈ వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు, తన ఉపపత్నిని తీసుకుని వస్తున్నాడు, బ్రతిమలాడుకున్నాడు. తన ఉపపత్నిని తనతో కూడా రమ్మని బ్రతిమలాడుకున్నప్పుడు తీసుకుని వస్తున్నప్పుడు ఒక స్థలానికి వచ్చినప్పుడు చీకటి పడిందంట. ఆ చీకటి పడినప్పుడు ఆ గ్రామములో అతడు ఉండాలనుకున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఇదిగో బస చేస్తున్నాడు, లోపల ఉన్నాడు. అయితే కొద్ది సమయానికి ఆ ఊరిలో ఉన్నటువంటి పోకిరి వాళ్ళు కొంతమంది వచ్చారంట. ఇదిగో ఆ పోకిరి వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అంటే, ప్రియమైన దేవుని వారలారా, అసలు దేవుడు ప్రజలు ఉండవలసినటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ పోకిరి వాళ్ళు ఎలా తయారవ్వారు? వారు ఇల్లు చుట్టుకున్నారంట. ఇల్లు చుట్టుకుని ఏమని చెప్తున్నారు అంటే, ఇదిగో ఆ మనిషిని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ముసలివాడు ఆ యొక్క మనుషుడంట ఏం చేస్తున్నాడంట, ముసలివాడైనటువంటి ఆ మనుషుడు ఏం చెప్తున్నాడంటే, వారి వద్దకు బయటకు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యం చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన కనుక మీరు ఈ వెర్రి పని చేయకూడి. ఇదిగో కన్యక అయిన నా కుమార్తెను ఆ మనుషుని యొక్క ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎళ్ళ జరిగించవచ్చు. ఈ మనుషుని ఎళ్ళ ఈ వెర్రి పని చెయ్యకూడదని వారికి చెప్పాను. ఇక్కడ ఆ ముసలివాణి యొక్క తలుపు తట్టి ఆ మనుషునితో వారు చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీ ఇంటికి వచ్చినటువంటి ఆ మనుషుణ్ణి బయటికి తీసుకున్నాము. నీ ఇంటికి వచ్చినటువంటి ఆ మనుషుణ్ణి బయటకు తీసుకురమ్ము. ఆ వచ్చిన వాడు ఎవరు అంటే మగవాడు. ఈ వచ్చిన పోకిరీలు ఎవరు అంటే మగవారు. ఆ ఇంటి యజమాని అంటున్నాడు, ఇదిగో మీరు అట్టి దుష్కార్యము చెయ్యకూడదు, ఎందుకంటే ఆ మనుషుడు నా ఇంటికి వచ్చాడు అతిథిగా. అట్టి దుష్కార్యం మీరు చెయ్యకండి. మీకు కావాలంటే ఇదిగో కన్యక అయినటువంటి నా కుమార్తెని మీ వద్దకు పంపుతాను, అతనితో వచ్చినటువంటి అతని ఉపపత్నిని మీ వద్దకు పంపుతాను, కానీ ఆ మనుషుని మాత్రం మీరు ఏమీ చెయ్యకండి. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ప్రియమైన దేవుని వారలారా, ఒక మగవాడైనటువంటి వ్యక్తిని బయటికి పంపించమంటున్నారు. ఆయనను కూడుతామని చెప్తున్నారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి మాట ఏమిటి అంటే, మనకి ఈ రోజుల్లో ఎన్నో చోట్ల మనం న్యూస్ మీడియాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, స్వలంగ సంపర్కులు ఈరోజు ఒక చట్టం అనేది కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని దేశాల వారు మగవారు పెండ్లి చేసుకోవచ్చు, ఆడవారు పెండ్లి చేసుకోవచ్చు అని. కొద్ది కాలానికి ముందు ఒక పేపర్ న్యూస్లో వచ్చినటువంటి మాట ఏమిటంటే, మరి
మన యొక్క మరి అతి చేరులో ఉన్నటువంటి విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక సందర్భం, ఒక మీడియా వారు వారిని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఉన్నారు. వారిని ప్రశ్నిస్తున్నప్పుడు వారు చెబుతున్నటువంటి, అందులో ఒక ఆమె చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, అసలు ఏం జరుగుతుంది అంటే, ఇదిగో మేమిద్దరము ఇష్టపడ్డాము, మేమిద్దరము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, ఇదిగో మాకు ఎంతో ఆనందంగా ఉంది, మాకు ఎంతో సంతోషముగా ఉంది, ఇదిగో మగవారితో కన్నా ఇదిగో మేము ఇద్దరు స్త్రీలమైనప్పటికీ కూడా మాకు ఎంతో హ్యాపీగా ఉందని చెప్తున్నారు. అలా చెబుతున్నటువంటి అమ్మాయి ఊరును అడుగుతున్నారు, పేరును అడుగుతున్నారు. అయితే ఆమె పేరుని మనం చూడగలిగితే ఆమె పేరంట తబిత. ఏమంటే తబిత అనే పేరు మీకు తెలుసో లేదో కానీ తబిత అనే పేరు ఎక్కడ ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అంటే ఈ స్వలంగా సంపర్కులు అనే ఈ యొక్క ఇద్దరి జీవితాల్ని మనం చూడగలిగితే అందులో ఒక స్త్రీ ఎవరు అంటే, ఒక అమ్మాయి ఎవరు అంటే ఒక క్రైస్తవరాలు. అంటే క్రైస్తవ జీవితంలో ఉంటూ చిన్ననాటి నుంచి దైవభక్తిని అవలంబిస్తున్నప్పటికీ కూడా నైతిక విలువలు లేకుండా దేవునికి విరోధముగా పాపం చేస్తుంది. ఒకనాడు ఆ మనుషుడి యొద్దకు వచ్చినటువంటి, ఆ ముసలవాని యొద్దకు వచ్చినటువంటి పోగిరీలు కూడా ఏమంటున్నారు అంటే, నీ దగ్గరికి వచ్చినటువంటి ఆ మనుషుడిని బయటికి పంపించు అని. ఈ మనుషుడు బ్రతిమాలుకుంటున్నాడండి, అతని నేను పంపించుటకు వీలు కాదు, కానీ ఇదిగో అతని ఉపపత్ని ఉంది, ఇదిగో కన్యకైనటువంటి నా కుమార్తెను బయటకు పంపిస్తాను అన్నప్పుడు వారు ఏమంటున్నారంటే, అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను. అతని మాట వినుటకు ఇదిగో నాకు స్త్రీలైన వారిని పంపిస్తామన్నప్పుడు స్త్రీలతో మాకు వద్దు, మాకు పురుషులే కావాలి అంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నైతిక విలువలు ఎలా అయిపోయాయో చూసారా? దేవుడేమో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. దేవుడేమో ఒక చక్కటి జీవితాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇదిగో మనకి దేవుని గూర్చినటువంటి మర్యాదలు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు చల్లారిపోయినటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే నైతిక విలువలు కోల్పోయిన వారుగా లేరా? ఎంతోమంది ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం చూడగలిగితే సమాజంలో న్యూస్ మీడియాని చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎన్నో వినరాని న్యూస్లు మనం వింటూ ఉన్నాం కదా. వినరాని న్యూస్లు మనం వింటున్నాం కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. వరుస కాని వారితోనూ, వరుసకు తల్లయ్యే వారితోనూ, వరుసకు చెల్లయ్యే వారితోనూ ఈరోజు ప్రేమ కలాపాలు మనం చూడట్లేదా? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇద్దరు అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఏంటి ఇది అంటే నైతిక విలువలు లేకపోవడం. ఒకనాడు బైబిల్ గ్రంథంలో దేవుని మర్యాద అంటే తెలియని ప్రజలు ఉన్నారు. ఈరోజు మన జీవితాలను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు నైతిక విలువలు అనేవే లేకుండా పోయాయి. యెహోషువ గారి కాలంలో ఎంతో చక్కగా జరిగినటువంటి వారి జీవితాలు, ధైర్యంగా ముందుకు వెళుతున్నటువంటి వారి జీవితాలు, విశ్వాసంలో నడుస్తున్నటువంటి వారి జీవితాలు, దేవునికి భయపడుతూ ప్రతి విషయంలో దేవునికి ఆనుకున్నటువంటి వారి జీవితాలు యెహోషువ గారు చనిపోయిన తర్వాత అంతా వ్యతిరేకమైపోయింది. దేవుడంటే భయము లేకుండా, విశ్వాసం అనే దానిలో వారు నడవకుండా, విజయాలే చూడకుండా వారి జీవితాలు అయిపోయి ఇంకా ముందుకు వెళ్ళగలిగితే అసలు యెహోవా అంటే ఎరుగని తరమే వచ్చేసిందంటండి. యెహోవా అంటే ఎరుగని తరమే వచ్చేసిందంట. ఈరోజు మనమే విశ్వాస జీవితంలో నడవకపోతే ప్రియమైన దేవుని వాళ్ళారా, రేపటి తరం మన పిల్లలకు విశ్వాసం అనే మాటకే విలువ తెలియదు. ఈరోజు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు దేవుడు అంటేనే తెలియని తరం వస్తుంది. అందుకని యెహోషువ గారు ద్వితీయోపదేశ కాండాన్ని మీరు చూడగలిగితే, చదవగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎన్నో మార్లు ఆయన ఏమని చెబుతూ ఉంటారు అంటే, ఇదిగో వీటిని మీరు అధ్యయనం చేయండి, వీటిని మీరు పఠించండి అని చెప్తూ ఉంటారు. ఇదిగో ఈ వాక్యాలు మీరు కంఠస్థ చేయండి, కంఠభూషణం వలె ధరించుకోండి, బాసికం వలె కట్టుకోండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత చక్కగా ఆయన చెబుతున్నాడు. ఎందుకు పని లేక చదవమంటున్నాడా యెహోషువ గారు అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ బైబిల్ గ్రంథాన్ని చదవటం వల్ల మనకి నైతిక విలువలు అనేవి అబ్బుతాయి.
కొత్త నిబంధన కాలంలోనికి వెళ్ళగలిగితే పౌలు గారు కూడా చెబుతూ ఏమంటారంటే ఆ కొరింథీ సంఘానికి చెబుతూ అంటారు, ఒక్కడంట తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. తండ్రి భార్య ఏమవుతుందండి? తల్లి అవుతుంది. తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంటే ఇటువంటి జారత్వం మనలో అసలు కూడదు. ఇలాంటి జారత్వాలు మనలో జరగడం ఏంటి? అసలు దేవుడే ఏం చెప్తున్నాడంటే నైతిక విలువలు ఉండాలి నాయన మీలో అని చెబుతున్నాడు కదా. కానీ ఇట్టి జారత్వం మనలో జరిగిందంటే ఎంత ఆక్షేపణ అని పౌలు గారు అడుగుతున్నారు. ఒకనాడు పాత నిబంధన కాలంలో నైతిక విలువలు లేవు అంటే, ఇదిగో తర్వాత కాలంలో మనకన్నా ముందు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎన్నో నైతిక విలువలను ఆయన నేర్పించాడు కదా ప్రియమైన దేవుని వారలారా. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని చూసి అమ్మా అని పిలుస్తున్నాడు కదా ప్రియమైన దేవుని వారలారా. ఇంకా కూడా మనము యేసుక్రీస్తు వారు మన కళ్ళ ముందు కదలాడుతున్నప్పటికీ, వాక్య రూపంలో శరీరధారిగా యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నప్పటికీ కూడా ఈరోజు మన జీవితాల్లో కూడా నైతిక విలువలు లేవండి. నైతిక విలువలు లేవు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి యథార్థ గాథ, మరచిపోలేనటువంటి సంఘటన ప్రియమైన దేవుని వారలారా. వివాహమైంది 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి కూడా వివాహమైంది. ఒక చంటి బిడ్డ ఉంది. కానీ ఆ చంటి బిడ్డను వదిలిపెట్టి, ఆ భర్తను వదిలిపెట్టి, ఇదిగో వివాహమయ్యి 2 చక్కటి పిల్లలు కలిగినటువంటి 2 మరి సుమారు 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల్ని మరి వదిలిపెట్టేసి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే అటువైపు తన భర్తను క్షోభ పెట్టింది, తన పుట్టింటి వారికి క్షోభ పెట్టింది, కన్న బిడ్డను నెలలు నిండిన బిడ్డను, లేకపోతే ఇదిగో 1 సంవత్సరం అవ్విన బిడ్డను వదిలిపెట్టేసింది. అమ్మ ప్రేమను చూపించకుండా ఈ కుటుంబములో ఆమె ఎవరినైతే తీసుకుని వెళ్ళిపోయిందో ఆ కుటుంబములో అతని భార్యను బాధ పెట్టింది. అతని గర్భాన పుట్టిన 2 పిల్లలు కూడా ప్రతిదినము నాన్న అని అడుగుతుంటే వారికి సమాధానం చెప్పలేక ఆ భార్య ఎంతో క్షోభ అనుభవించింది. అతని తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. కుమార్తెనిచ్చినందుకు వారి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. కారణం ఏమిటి అంటే నైతిక విలువలు లేకపోవడమే కదా. ఒక్కసారి ఆ వెళ్ళిపోయినటువంటి వారు ఆలోచన చేయగలిగితే, నేను వెళ్ళుట ద్వారా నా వెనుక ఈ 2 కుటుంబాలు, ఆమె వెనుక 2 కుటుంబాలు బాధపడతాయి అన్నటువంటి ఆలోచన చేయలేకపోయారు. నైతిక విలువలు లేకపోయింది. నైతిక విలువలు. ప్రియమైన దేవుని వారలారా, ఇదే సందర్భాన్ని ఒకనాడు బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాము. ఇదిగో మన జీవితాల్లో ఒకవేళ ఇటువంటివి చోటు చేసుకోకుండా మనము చాలా జాగ్రత్త పడవలసినటువంటి విషయం ప్రియమైన దేవుని వారలారా. అక్కడక్కడ జరుగుతున్నాయంటే బైబిల్ పరిజ్ఞానం లేక జరుగుతున్నాయి అనుకోవచ్చు. కానీ ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లోని ఇలాంటివి జరగట్లేదా? ఈరోజు సంఘాలని మనం చూడగలిగితే, బోధకులైన వారిని మనం చూడగలిగితే ఇటువంటి ఎన్నో కోకొలలుగా జరుగుతున్నాయి. ఈరోజు దేవుని నామం అవమానపరచడానికి అనేక మందికి అవకాశం కలిగిస్తున్నది ఎవరు అంటే ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులు కాదా? ఒకనాడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే దేవుడి జనాంగములో ఉన్నవారే పోకిరి వారిగా వచ్చారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి లేవీల్లో ఉన్నటువంటి ఒక లేవీడే ఉపపత్నిని ఉంచుకున్నాడంట తన కుటుంబాన్ని వదిలిపెట్టి. ఈరోజు క్రీస్తుని ధరించుకున్నామని, ఆ దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకొనిచున్న క్రైస్తవులు ఇలాంటి ఎన్నో దారుణాలకు ఒడికట్టట్లేదా? ఎందుకు దేవుడు రాయిస్తున్నాడు అంటే మనకు బుద్ధి కలగడానికే అండి. కానీ చదువుకుని మరిచిపోతున్నాము, కానీ బుద్ధిని కలిగించుకుంటున్నామా? భయం కలగాడండి. ఒకనాడు ఎజ్రా గారు ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇదిగో ఎండలో నిలబడి ఇశ్రాయేలందరూ వినుచుండగా వారందరూ ఏడుస్తున్నారండి. ఎందుకు ఏడుస్తున్నారు అంటే వారి జీవితాలని గ్రంథం ముందు పెట్టుకున్నారు.
మా జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి, మా జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయని విలపిస్తున్నారండి. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాము. గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా విశీకరించి మన యొక్క బోధకులు మనకు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా మనం ఇంకా 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 ఆలోచన లేని వారుగా, అర్థం చేసుకోలేని వారుగా ప్రియమైన దేవుని వారలారా మన జీవితాలను ముందుకు సాగిస్తున్నాం. సమయం ఎంతో లేదని సద్వినియోగం చేసుకోమని బైబిల్ గ్రంథం మనకు ఘోషిస్తున్నప్పటికీ కూడా చస్తే గొడవ లేదన్నట్టుగానే బ్రతుకుతున్నాం కదండి. ప్రియమైన దేవుని వారలారా చూడండి, ఒకసారి యోషువ గారి గ్రంథంలోకి మనం వెళ్ళగలిగితే 24వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోషువ గారు తాను మరణించే ముందు తాను చెబుతున్నటువంటి మాటలు, వారి చేత పలికించాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఆయన పలుకుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ఇక్కడ యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమ్మోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిస్తారో, ఎవరిని సేవిస్తారో మీరు సేవించండి, కోరుకోండి. మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి, కానీ నేనును నా ఇంటి వారును మాత్రం యెహోవాను మాత్రమే సేవించదు. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదు. ఒకనాడు దేవుడైనటువంటి తండ్రి ఆ ఐగుప్తు దేశములో నుండి మమ్మల్ని ఎట్టి రీతిగా తీసుకువచ్చాడో నాకు అన్నీ తెలుసు. నేను దగ్గరుండి చూసినటువంటి వాడిని. ఆయన మహత్ కార్యములను, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను, ఆయన ఇచ్చినటువంటి కృపను, ఆయన చూపినటువంటి ప్రేమను నేను చూసిన వాడిని కనుక ఇదిగో మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి, కానీ నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవిస్తాం. అలా యెహోషువ చెప్తున్నప్పుడు ప్రజలందరూ ఏమంటున్నారు అంటే 16వ వచనములో, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులు వగుదుముగాక. ఎంత బాగా చెప్పుకుంటున్నారండి. మేము కూడా యెహోవాను సేవించకుండా ఇతర దేవతలను సేవించినట్లయితే మేమందరం ఏమైపోతాం? శాపగ్రస్తులమవుతాం. ఐగుప్తు దేశంలో దాసుల గృహములో నుండి మమ్మల్ని మా తండ్రులను తీసుకువచ్చాడు, ఎంతో గొప్ప సూచక్రియలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అటువంటి దేవుణ్ణి మేము మరిచిపోయిన ఎడల మేము శాపగ్రస్తులం అవుదామని తమకు తామే శపించుకుంటున్నారండి. యెహోషువ గారు కోరుకోండి అన్నారు. మీకు ఏ దేవుడు కావాలో మీరు కోరుకోండి, మీకు ఏ దేవత కావాలో మీరు కోరుకోండి. నా ఒపీనియన్ ఏంటంటే, నా యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవిస్తాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 13వ వచనానికి వచ్చేసరికి మీరు చూడగలిగితే, వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. ఇక నేను ఒక మాట మీరు చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన దేవుని వారలారా. ఏమిటి అంటే మీకు బాగా అర్థమయ్యే రీతిలో చెప్తానండి. త్రాగినోడు మాట నీటి మీద రాసినటువంటి వ్రాత క్రైస్తవుడి యొక్క వాగ్దానము లేకపోతే తీర్మానము ఒక్కటే అండి. నీటి మీద రాసినటువంటి మాట ఎలా అయితే ఉండదో, త్రాగినోడు పలికినటువంటి మాట ఎలా అయితే నెరవేర్చుకోడో, ఈనాటి క్రైస్తవుల యొక్క తీర్మానం కూడా అట్టి రీతిగానే ఉంది. పైన మన యోషువ గ్రంథంలో మనం 24వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడగలిగితే ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, అయ్యో మమ్మల్ని ఇట్టి రీతిగా తీసుకొచ్చినటువంటి దేవుడు, మా యొక్క తండ్రులను ఆ యొక్క దాస్యములో నుండి తీసుకొచ్చి ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యములు జరిగించినటువంటి దేవుణ్ణి మేము పూజించకపోతే, ఇతర దేవతల తట్టు తిరిగితే మాకు శాపమే తప్ప మాకు దీవెన అనేది మాకు రాదు కనుక మేము శపింపబడతామని తమకు తామే చెప్పుకున్నారు. ఈ న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయానికి మీరు రాగలిగితే, ఈ 2వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. చాలిన దేవుడు చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉంటే, చాలిన దేవుడు నిన్ను హత్తుకునేవాడు నేనే, ఎత్తుకునేవాడు నేనే అని ఆయన అభయమిస్తూ ఉంటే, ప్రజలు మాత్రం చల్లారిపోయిన ప్రజలుగానే కనిపిస్తున్నారండి.
చల్లారిపోయినటువంటి ప్రజలుగానే కనిపిస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన మాట తప్పని వాడండి. ఎందుకంటే మాట మీద ఉండేవాడు, ఆయన మాట తప్పని వాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకనాడు అబ్రహాముకు సెలవిచ్చినటువంటి దేవుడు ఇదిగో వారందరినీ తీసుకురావాలని ప్రణాళిక కలిగి ఇదిగో నోటి మాధ్యం కలిగిన వాడిని, నాలిక మాధ్యం కలిగిన వాడిని చెప్పినప్పటికీ కూడా మోషే గారిని తీసుకువెళ్ళి వారికి ఒక కాపరిగా పెట్టి, ఒక నాయకుడిగా పెట్టి వారిని తీసుకుని వచ్చాడు ఎంతో చక్కగా. కానీ అలా తీసుకువచ్చినప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే చరిత్రహీనులుగా ఉన్నారు. ఒకనాడు రహాబు వేష పలుకుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా వీరిని గురించి? ఇదిగో మీ దేవుడు చాలా గొప్పవాడు, ఇదిగో మిమ్ముని గూర్చి మేము విన్నప్పుడు మా గుండెలు అవిసిపోతున్నాయి, మా గుండెలు కరిగిపోతున్నాయి, మాకు భయం అనేది కలుగుతుంది. కానీ ఈరోజు అలాంటి ప్రజలు, దేవుని ప్రజలుగా ఉండవలసినటువంటి ప్రజలు చల్లారిపోయారండి, చాలిన దేవుణ్ణి వదిలిపెట్టారు. ప్రియమైన దేవుని వారలారా, ఇతర దేవతల తట్టు వారు తిరిగారు. అయినప్పటికీ కూడా ఇతర దేవతల తట్టు తిరిగినప్పటికీ వారి హృదయంలో దేవునికి చోటు ఇయ్యనప్పటికీ, భయభక్తులకు లేని జీవితాలుగా వారి జీవితాలు మారినప్పటికీ కూడా దేవుడు మాత్రం చాలిన వాడిగా కనిపిస్తున్నాడు. ఆ మొదటి అధ్యాయం మీరు చూడగలిగితే చూడండి. యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసి ఉన్నదని యెహోవాకు తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా దేశము యూదా వంశస్థులకి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులు సిమ్యోనీయులతో మనము కానానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో రండి అని చెప్పి, ఇలా మనం చూడగలిగితే మరి వారు ఆ సమయంలో చల్లారిపోయినటువంటి స్థితి కలిగినప్పుడు, వారికి అపాయం కలిగినప్పుడు మాత్రమే దేవుని పిలుస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా దేవుడు వారి ప్రతిఫలాన్ని ఇచ్చాడు, వారి ప్రార్థన అంగీకరించాడు. ఏమండి, ఈరోజు మనల్ని ఎవరైనా మోసం చేస్తే, మన మీద ఎవరైనా అబద్ధ సాక్ష్యం చెబితే మరలా వారి మీద మనకు నమ్మకం అనేది కుదురుతుందా? వారి మీద మనకు జాలి అనేది కలుగుతుందా? వారి మీద మనకి ప్రేమ అనేది కలుగుతుందా? ఏదో ఒక మూల మనలో ఉండిపోతూ ఉంటుందండి. మీరు ఒకనాడు అబద్ధ సాక్ష్యం చెప్పారు కదా, ఇక మీదట కూడా చెప్పరనే నమ్మకం ఏంటి మనలో మనం అనుకుంటూ ఉంటాం కదండి. వారి మీద నమ్మకం కుదిరేంత వరకు కూడా మనలో ఏదో ఒక మూల అపనమ్మకం అనేది ఉంటూనే ఉంటుంది వారిలో. ప్రియమైన దేవుని వారలారా, మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే బైబిల్ గ్రంథంలో కూడా ఇదిగో ఒకనాడు దేవునికే పరీక్ష పెట్టిన వారు లేరా? దేవునికే పరీక్ష పెట్టిన వారు ఒక గిద్యోనును మీరు చూడండి. ప్రియమైన దేవుని వారలారా, ఎలా చూడగలిగితే దేవుడి మీదే వారు ఏంటి, దేవుడు నిజముగా దేవుడు ఉన్నాడా రుజువు చేసుకోమన్నట్టుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడంట ఎంతటి వారు ఎలా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మరి ఆ చల్లారిపోయినటువంటి స్థితిని గుర్తించుకోకుండా దేవుడు వారు పిలవగానే పలుకుతున్నాడండి. ఈరోజు పాపముతో నిండిపోయినటువంటి, కపటముతో నిండిపోయినటువంటి మానవ జనాంగమును దేవుడు అంటున్నాడు, యథార్థత లేదు, ఒక్కడిలో కూడా యథార్థత లేదు. నన్ను వివేకము కలిగి వెతికేవాడు ఎవడైనా కనిపిస్తాడేమో. నేను ఆకాశము నుండి తొంగి చూస్తున్నప్పుడు వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు ఎవరూ లేరండి. అందరూ అవివేకంగా వెతికేవారే కదా. అయ్యో, మేము వివేకం కలిగే వెతుకుతున్నామండి. ఇదిగో ఈ ప్రతి విషయంలోనూ కూడా వివేకం కలిగే మేము వెతుకుతున్నామంటే ప్రియమైన దేవుని వల్ల ఒక్కసారి ఆలోచన చేయండి. వివేకము కలిగి వెతికేవాడు పరలోకం కోసం వెతుకుతాడు. అవివేకంగా వెతికేవాడు 60 సంవత్సరాల జీవితం కోసం దేవుణ్ణి వెతుకుతాడు. కానీ దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే వివేకము కలిగి వెతుకువాడు కావాలి అంటున్నాడు. ఈ ప్రజలు ఎలా ఉన్నారు అంటే చల్లారిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా చెయ్యి విడవకూడదు అనుకుంటున్నాడు దేవుడు. ఆ చల్లారిపోయిన స్థితిలో కూడా వారు మొరపెట్టినప్పుడు వెంటనే వారిని ఆదుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితము, నా జీవితం ఎలా ఉంది? ఇదిగో బాప్తీసం తీసుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది? ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? చల్లారిపోయిన స్థితిలో లేవా? చల్లారిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాలనుకుంటలేదు కనుకనే తన ప్రియ కుమారుని నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి పంపించాడు.
ఆయన ఎంత ప్రేమ లేకపోతే తన కుమారుని పంపిస్తాడండి. ఇదిగో ఆ కుమారుని చూసినప్పుడైనా ఉజ్జీవం రావట్లేదా మనలో? ఒక సమరయ స్త్రీని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఆ కొండ అక్కడే విడిచిపెట్టింది. ఆయన మాటలకు ఉజ్జీవం కలిగిందండి. ఆ కొండ అక్కడే విడిచిపెట్టింది. ఏవండి, ఎంతో దూరం, సుమారు కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కలిగినటువంటి రోజులు అవి. ఇదిగో ఇన్నిసార్లు నేను ఎలా తిరగాలి, మళ్ళా సాయంకాలం నీళ్లు రావాలి కదా. నేను వెళ్తున్నప్పుడే కొండ నిండా నీళ్లు తోడుకుని కొండ పట్టుకుని వెళ్ళి ఇంటి దగ్గర కొండను పెట్టి అప్పుడు నేను వెళ్ళి చెప్తాను ఊర్లో కనుక్కోలేదు. ప్రియమైన దేవుని వారలారా, ఈ కొండతో నీళ్లు పట్టుకుని నా ఇంటికి వెళ్తే మరలా నా ఇంట్లో ఏ పురుషుడు ఉన్నప్పటికీ మరలా నేను పాద జీవితంలోకి అడుగు పెట్టాలి కనుక ఈ కొండను నేను ఇక్కడే వదిలిపెట్టాలి. ఇదిగో నా ఇంటికి వెళ్ళడు కంటే నేను ఊరిలోకి వెళ్ళాలనుకుంది. ప్రియమైన దేవుని వారలారా, అంత ఉజ్జీవం కలిగిందండి యేసయ్య మాటలు. ఈరోజు దేవుడు ఎన్నో మాటలు నీకు వినిపిస్తున్నప్పుడు, నాకు వినిపిస్తున్నప్పుడు, ఇదిగో ప్రియమైన దేవుని వారలారా, మనలో ఉజ్జీవం ఎందుకు కలగట్లేదండి? అలవాటు అయిపోయింది కదండి వినడం. వాక్యం వినడం అలవాటు అయిపోయింది. ఇదిగో వాక్యం చెప్పిన వారికి మార్కులు వేయడం అలవాటు అయిపోయింది. కానీ ఆ వాక్యాన్ని మన జీవితంలో అవలంబించుకోవడానికి మాత్రం మనకే మనసు రావట్లేదు. ప్రార్థించండి ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థించండి. ఒకనాడు చల్లారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి మొరను విన్నాడు కదా. ఈరోజు నీ మొరను, నా మొరను కూడా దేవుడు వినగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ప్రియమైన దేవుని వారలారా. ఆయన చాలిన దేవుడండి. ఆయన చాలిన దేవుడు. యెహోవా యోధా వంశస్థులకు తోడయ్యున్నందున వారు మన్య దేశంలో స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమందు నివసించే వారికి ఇక్కడ మనం చూడగలిగితే వారు యెహోవా మీద ఎప్పుడైతే మనసు పెట్టారో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో ప్రతి దాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. ప్రతిదాన్ని కూడా ఇక్కడ మనం ఈ యొక్క 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లుగా అనేక మంది చల్లారిపోయినటువంటి స్థితికి కారణం ఏమిటి అంటే వారు బయలును పూజిస్తున్నారు, అష్టారోతును పూజిస్తున్నారు. బయలు అంటే ఎవరు అంటే ప్రియమైన దేవుని వారలారా, బయలు అంటే వర్షమిచ్చే దేవుడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ అష్టారోతు ఎవరు అంటే, ఈ అష్టారోతు దేవత ఎవరు అంటే గర్భఫలాల్ని, పిల్లల్నిచ్చే దేవత అని చెప్పుకుంటారు. ఈ అష్టారోతు, ఈ యొక్క బయలు ఇద్దరు కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధపడినటువంటి మరి ఈ వారుగా మరి చరిత్ర గ్రంథాలు చెబుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని వారలారా, బయలు అంటే వర్షం ఇచ్చేవాడు. అందుకునే ఏలియా గారు అంటారు, మీ బయలు పడుకున్నాడేమో, మీ బయలు ప్రయాణం చేస్తున్నాడేమో అంటే వర్షం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలంటే బయలు ఇవ్వాలన్నటువంటి నమ్మకం కలిగి ఉన్నారు. ఒకప్పుడు సముద్రాన్ని పాయలు చేసినటువంటి ఆ సందర్భాలు వారు మరిచిపోయారండి. వారి తండ్రి కాలంలో జరిగినటువంటి సందర్భాలు వారు మరిచిపోయారు కనుక ఇదిగో దేనినైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు యెహోవా అన్నటువంటి మాటను మర్చిపోయి ఒక వర్షాన్ని కలిగించాలంటే బయలు రావాలనుకుంటున్నారు. ఇదిగో మా కడుపులు పండాలి అంటే అష్టారోతు రావాలనుకుంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం చల్లారిపోవడానికి కారణం ఏమిటని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, చూడండి 27వ వచనంలో కూడా, మొదటి అధ్యాయము 27వ వచనంలో కూడా మనం చూడగలిగితే చూడండి, అసలు చల్లారిపోవడానికి కారణం ఏంటి చూడండి. అసలు ఆ మొలేకు చాలామంది పేర్లు కలిగినటువంటి దేవతలు ఉన్నారు. వారిని ఆశ్రయించడానికి, వారు చల్లారిపోవడానికి, వారిని ఆశ్రయించడానికి కారణం ఏమిటని మనం చూడగలిగితే 27వ వచనంలో, మొదటి అధ్యాయం న్యాయాధిపతులు, మొదటి అధ్యాయము 27వ వచనం 4వ లైన్లో మనం చూడగలిగితే పైన వ్రాస్తున్నటువంటి జనాంగాన్ని చెబుతూ మనష్షీలు బెత్షాయేలును దాని పల్లెలను మరి చెబుతూ దోరు నివాసులకు దోరు పల్లెలను ఇలా చెప్పుకుంటూ మెగుద్దో నివాసులను మెగుద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్తున్నప్పుడు ఇదిగో ప్రతి గ్రామాన్ని కూడా మీరు స్వాధీనపరచుకోండి. ఇదిగో ఎవరిని హతము చేయమంటే వారిని హతము చేయండి, వారిని నిర్మూలన చేయండి అని దేవుడు చెబుతుంటే వారు ఏం చేస్తున్నారంట, కొన్ని ప్రాంతాలనంట స్వాధీనపరచుకోలేదంట. ఇశ్రాయేలు బలవంతులైన తరువాత వారు కానానీయుల చేత వెట్టి చాకిరీ చేయించుకొని కానానీయులు వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు.
దేవుడు ఏం చెప్పాడండి, మీరు కానాను దేశానికి వెళ్తున్నప్పుడు అక్కడ మీ ఉన్న వారందరినీ కూడా వెళ్ళగొట్టండి అని చెప్తున్నప్పుడు, కానానీయులనంట వెళ్ళగొట్టకుండానంట వారితో వెట్టి చాకిరి అంటే వెళ్ళగొట్టడం ఎందుకు? మా భార్యలకు పని మనుషులుగా ఉంటారు, మా భర్తలకు పనివారుగా ఉంటారు, మా పిల్లలు సాకువారుగా ఉంటారని ఆలోచన చేసుకున్నారో ఏంటో దేవుని మాటను పెడచెవిన పెట్టారంట. ఇదిగో కానానీయులను వారు ఉండించుకున్నారు, వారితో వెట్టి చాకరీలు చేయించుకుంటున్నారు. కానీ దేవుడు మాత్రం నిర్మూలన చేయమని చెబితే, ఇదిగో ప్రియమైన దేవుని వారలారా, వారి చల్లారిపోవడానికి కారణం వారే. 29వ వచనంలో చూడగలిగితే, ఎఫ్రాయిములు గేజేరులో నివసించిన కానానీయులను వెళ్ళగొట్టలేదు. ఇంకా 30వ వచనాన్ని చూడగలిగితే, ఇగో కిత్రోను నివాసులను, నహాలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. ఇలా మనం చూడగలిగితే వెళ్ళగొట్టకుండా దేవుడు ఏ జనాంగానైతే వెళ్ళగొట్టమన్నాడో ఆ జనాంగాన్ని వెళ్ళగొట్టకుండా వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించి, వారికి పనివారుగా దాసులుగా ఉద్యోగాలు ఇచ్చి వారితో పనులు చేయించుకోవడం గొప్పతనం అనుకున్నారు. కానీ ఒక పక్క దేవుని మాటను ధిక్కరించాము, దేవుని ఆజ్ఞను ధిక్కరించామన్నటువంటి ఆలోచన వారిలో లేదు. ఎప్పుడైతే వారిని ఉంచారో వారు పూజిస్తున్నటువంటి ఆ దేవతలను, వారు పూజిస్తున్నటువంటి ఆ యొక్క దేవుళ్లను వీరు కూడా మనకి లోకంలో సామెత ఉంది కదండి, 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరైనా అవుతారంట, వీరు వారైనా అవుతారంట. వీరేం చేశారు? వారిని ఉంచుకున్నారు, వారితో పనులు చేయించుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ అక్కడ వారి దేవతలను వీరు కూడా కొలవడం మొదలుపెట్టారు. వారి యొక్క జీవితాన్ని చల్లారిపోయే స్థితిలోనికి తీసుకురావడానికి కారణం ఏమిటి అంటే, ఇదిగో దేవుడు దేనినైతే వద్దన్నాడో వారిని ఉంచుకోవడం. ఒకనాడు సౌలు గారితో మొదటి రాజుగా ఉంచబడినటువంటి ఆ సౌలు గారిని కూడా దేవుడు అంటున్నాడు, అమాలేకులందరినీ కూడా బొత్తిగా నాశనం చేసే అక్కడ కలిగిన ప్రతీదీ కూడా నీవు నిర్మూలం చేయాలని చెప్పినప్పుడు సౌలు నిర్మూలం చేయలేదు. ఇంకా పైపైచి అంటున్నాడు, ఇదిగో నువ్వు చేసిన పని ఏమిటి అని అడిగినప్పుడు అక్కడ అంటూ ఉన్నాడు సౌలు ఏమిటంటే, ఇది దేవునికి బలి ఇవ్వడానికి తెచ్చాను, అంటే నా కోసం నేను తెచ్చుకోలేదు, ఈ దోపుడు సొమ్మును దేవుని కోసమే తెచ్చాను అంటున్నాడు. అసలు దేవుడు ఏమని చెప్పాడంటే, అమాలేకులందరినీ హతం చెయ్యి, అక్కడ ఉన్న ప్రతి దాన్ని కూడా నిర్మూలం చెయ్యి అన్నాడు. కానీ సౌలు వినలేదు, తన పదవినే పోగొట్టుకున్నాడు. ఒకనాడు మనం చూడగలిగితే ఆకాను విషయంలో కూడా, ఇదిగో మీరు ఆ ప్రదేశములో నుండి శపితమైనటువంటి అక్కడ ఎరుకోలో నుండి మీరు ఏది కూడా తీసుకురావద్దు అని దేవుడు చెబితే ఒక సీనారు వస్త్రం తీసుకున్నాడంట. ఒక గుడ్డ మొక్క కోసం ఏం చేశాడంటే, ఆయన ఆకాను దేవునికి విరోధమయ్యాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇదే మన జీవితాల్లో కూడా ఉంటే ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాల్లో ఉంటే మనం దేనిని ఆశించి దేవునికి దూరం అయిపోతున్నాము. ఈరోజు దేవుడికి దేనికి ఆశిస్తున్నాం? మనం లోకానికి ఆశిస్తున్నామా? లోకములో ఉన్న వాటికి ఆశిస్తున్నామా? ఏమండి, చాలామంది మరి విగ్రహారాధన కలిగిన వారితో మనం సాంగత్యం చేస్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, కొద్ది కాలానికి వీరిని నా నిజమైన దేవునిలోనికి నేను మార్చేయగలను. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కూడా మనం ఏంటండి, మీరు పుట్టుకలో నుండి క్రైస్తవులై ఉండి ఒక అన్య స్త్రీని వివాహం చేసుకుంటున్నారు ఏంటన్నప్పుడు, మా భక్తి జీవితంతో ఆమెను మేము మార్చేసుకోగలను అంటారు. కానీ చాలా కుటుంబాలని మనం వెతికి చూడగలిగితే, చాలా కుటుంబాల్లో ఇదిగో మార్చేసుకుంటామని తీసుకొచ్చినటువంటి ఆ కోడలే వీరందరినీ మార్చేసినటువంటి స్థితిగతులు మనకు కనిపించట్లేదా? ఒకనాడు కానానీయులు అదే చేశారండి. కానానీయులు వారి దేవతనే వీరికి పరిచయం చేశారు. కానీ ఇశ్రాయేలు మాత్రం ఇదిగో జీవము కలిగినటువంటి యెహోవాను వారికి పరిచయం చేయలేకపోయారు. ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుడు చాచిన చేతులతో పిలుస్తున్నాడండి. ఎందుకంటే ఆయన చాలిన దేవుడు, మన జీవితాలకు అవసరమైన దేవుడు. ఒకనాడు వర్షాన్నిచ్చే దేవుడైనప్పటికీ కూడా ఆ కానానీయుల యొక్క దేవుడు ఆ బయలు ఆ క్షణాన్ని వర్షాన్ని ఇవ్వలేకపోయాడండి. అంటే వారికి చాలిన దేవుడు కాదు.
కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే తన భక్తుడు ప్రార్థించినప్పుడు ఇదిగో 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా చేశాడు. మరలా ప్రార్థించినప్పుడు వర్షాన్ని కుమ్మరించాడు. సూర్యుని ఆఫ్ చేసే నాయనాన్ని ప్రార్థించాడు. సూర్యుని ఆఫ్ చేయగలిగే సామర్థ్యం కలిగిన వాడండి మన దేవుడు. ఆ దేవుడు ముందు ఒక మొలేకుని పెట్టుకుంటావా, ఒక బయలుని పెట్టుకుంటావా, ఒక అష్టారోత్ని పెట్టుకుంటావా, ఒక అర్థమీ దేవుని పెట్టుకుంటావా? అవన్నీ కూడా ఎలాంటివి అంటే మూగ బొమ్మలు కదా. అయినప్పటికీ తెలియక చేశారని దేవుడు ఎంతగానో వారి నిమిత్తము ఆయన బాధపడుతున్నాడండి. అందుకు ఇర్మియా గారి గ్రంథంలో చూడగలిగితే ఆయన చాటుని ఏడుస్తున్నాడంట. ఈరోజు మనము కూడా పిల్లలు మన మాట విననప్పుడు మనం చెప్పిన ప్రకారంగా వారు చేయకూడగా, వారి ఆలోచన ప్రకారంగా వారు ముందుకు నడుస్తున్నప్పుడు మనం చెబుతూ ఉంటామండి. మేము అనుభవ జ్ఞానంతో చెబుతున్నాం, మా మాట వినండ్రా అని చెప్తాం. వారు విననప్పుడు చెప్పడానికి ఏమీ లేక మనము కూడా చాటున ఏడుస్తూ ఉంటాం. దేవుడు కూడా అదే పని చేస్తున్నాడండి. దేవుడు కూడా అదే పని చేస్తున్నాడు. చెప్తున్నాడు, ఇదిగో ఈ యొక్క యెహోషువ గారు మృతి పొందిన తర్వాత ఒక్కొక్కరిని రక్షకులను తీసుకువస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒక్కొక్క రక్షకుడిని నిలబెట్టి రక్షించేవాడుగా ప్రజల మధ్యకు పంపిస్తున్నప్పుడు ఎవ్వరూ ఆ రక్షకుడు మాట వినడం లేదు. చాలిన దేవుడు ఇంకా ఎంతగా అంటే ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ప్రవక్తల జీవితాలనే ప్రాక్టికల్గా పెట్టి తన పిల్లలకు చెప్పాలనుకున్నాడు, చూపించాలనుకున్నాడు. చూసినా మార్పు చెందలేదండి. చల్లారిపోయే ఉన్నారు. చల్లారిపోయినటువంటి స్థితిగతుల్లోనే ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనం ఈరోజు మన సాంగత్యం ఎవరితో చేస్తున్నాము? ఇదిగో అన్యులతో మనం సాంగత్యం చేస్తున్నామా? ప్రియమైన దేవుని వారలారా, చాలా బహుపరాకుగా ఉండాలి. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి మనం. ఎందుకంటే ఇదిగో ఆదమరుపు అనేది మనలో ఉండకూడదు. ఒకవేళ అలా ఆదమరిస్తే ఇదిగో కానానీయులు దేవతకి దాసులైపోయారు ఇశ్రాయేల్. ఈరోజు మన స్నేహితులతో, మన ఇరుగు పొరుగు వారి విషయంలో, మన బంధువుల విషయంలో, మన స్నేహితుల విషయంలో ఆదమరిచి ఉన్నామంటే మనము కూడా ఇదిగో వారికి వలె మారిపోవడానికి అవకాశం ఉంది. మనం ఈరోజు ఒక వివాహాలు చూస్తున్నప్పుడు, ఇదిగో అన్య వివాహాలు చూస్తున్నప్పుడు మేము మార్చేసుకుంటామండి అంటున్నారు. కానీ వీరే మారిపోతున్నటువంటి సందర్భాలు మన జీవితాల్లో జరగట్లేదా? దేవునికి ఇష్టం లేనిది ఏమిటి అంటే ఇదిగో మీరు ఇశ్రాయేలుని చెప్తూ అసలు మీరు వారితో వియ్యమందకండి అని చెప్పాడు ఆ రోజు. ఈరోజు కూడా దేవుడు అదే చెబుతున్నాడు. కానీ ఈరోజు ఎవరు వింటున్నారు? ప్రియమైన దేవుని వారలారా, ఆయన మాటను పెడచెవిని పెట్టేవారే కదా. ఆయన మాటను దేవుడు ఏదైతే వద్దంటున్నాడో అదే జనాంగం చేస్తుంది. ఇశ్రాయేలు జనాంగం ఈరోజు కూడా దేవుడు ఏది వద్దంటున్నాడో, ఏది చెయ్యొద్దు అంటున్నాడో, ఏది మనకు హానికరం అంటున్నాడో దాన్నే ఫాలో అవుతున్నాం మనం ఈరోజు. నీ నోట బూతులైనను సరస్వక్తులైనను రాకూడదని చెబుతుంటే ఈరోజు ఎంతోమంది క్రీస్తును ధరించిన వారు, బాప్తిసాలు పొందిన వారు కూడా నోటి వెంబడి సరస్వక్తులు రాకుండా ఆపగలుగుతున్నారా? నీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు చెబుతుంటే ఎంతమంది దేవుళ్ళని నిలబెట్టుకున్నారండి? పదవిని దేవుడిగా చూసుకునేవాడు లేదా? డబ్బును దేవుడిగా చూసుకునేవారు లేరా? ప్రియమైన దేవుని వారలారా, అన్ని విషయాలలో దేవుళ్ళు చూసుకుంటున్నారు. అసలైన దేవుణ్ణి వదిలిపెట్టేశారు. నిర్గమాకాండములో 23వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అదే నిర్గమాకాండములో ఇంకొక 9 అధ్యాయాలు ముందుకు వెళ్ళగలిగితే వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇదిగో మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు వెంటనే అప్పటి వరకు చూసినటువంటి జనాంగం, ఆయన చేసిన కార్యాలు చూసినటువంటి జనాంగం ఏం చేస్తుందంటే మోషే 40 దినాలైనా కిందకి రాకపోయేసరికి ఇదిగో వారు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు నడిపించిన నాయకుడు మాయమైపోయాడు కనుక, మోషే లేడు కనుక ఇక నుండి మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక దేవుడు కావాలి. ఆ దేవుడు ఎవరు అని అడగగలిగితే ఇదిగో అప్పటి వరకు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ దూడ దేవుడిని చూశారు కదా, ఆ దూడని చూశారు కదా ఐగుప్తు దేశంలో. చూసి వారి కళ్ళ ముందు మీకు ఎలాంటి దేవుడు కావాలని అహరోను అడిగితే ఇదిగో మాకు దూడ దేవుడు కావాలి. మమ్మల్ని ముందుకు నడిపించడానికి, మా ముందు నాయకత్వం వహించడానికి ఏం కావాలంట?
దూడ కావాలంట, దూడ కావాలంట. ఈరోజు మన జీవితాలు అలా అయిపోతున్నాయేమో. ఇదిగో స్నేహితుల్లోకి వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళ చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఎంతో క్రైస్తవ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నాం. కానీ ఈ భయభక్తులు కలిగినటువంటి ఈ జీవితాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని కొనసాగించండి, కానీ చల్లారిపోయే స్థితిలోనికి మీరు వెళ్ళకండి. దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో వారు అప్పటి వరకు నడిపించినటువంటి మోషే కనిపించకపోయేసరికి వారు అంటున్నారు, ఇప్పటి వరకు మా కన్నుల ముందు మేము చూసిన ఆ దూడనే మాకు చెయ్యి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత దేవుడు చాచి, తన చేతులు చాచి, తన బాహువును చాచి దేవుడు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి అని. క్రొత్త నిబంధన కాలంలో కూడా ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. మనం పాపముతో ఉన్నప్పటికీ, మనము ఇదిగో మన యొక్క నీతి క్రియలు మురుకుగొడ్డలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని శుద్ధీకరించుకుని ఇదిగో మన తన పిల్లలుగా తన హక్కును చేర్చుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడండి, రెడీగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా ఆయన మాటలు మనం వినకపోతే, ఇంకా ఆయన పలుకుకు మనం మర్యాద ఇవ్వకపోతే, ఈ లోకములో ఏదో గొప్పది ఉందనుకుంటే లోకం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది, ఎక్కడ వదిలేస్తుంది అంటే ఆ నిత్య నరకంలోనే వదిలిపెడుతుంది. ఆ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నామేంటండి? చల్లారిపోయి దేవుడి సన్నిధిలో చల్లారిపోయి అయినా బ్రతుకుతున్నాము, కానీ లోకంలో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా అనుకుంటున్నాం. అసలు లోకంలో ఏముంది అంటే, లోకములో ఇదిగో నిన్ను ఉత్సాహపరిచేది ఏమీ లేదు, నీకు దేవునికి దగ్గర చేసేది లోకంలో ఏమీ లేదండి, లోకంలో ఏమీ లేదు. ఒక చిన్న నీతి కథను నేను చదివాను, అది మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒక దోమ ఉందంట. ఆ దోమ పిల్ల వచ్చి అంటుంది, అమ్మ నేను కూడా నీతో పాటు అలా తిరగడానికి వస్తాను, నేను కూడా వస్తాను అంటుంది. అప్పుడు దోమ అంటుంది, నువ్వు రావద్దు, నీకు ఆహారాన్ని నేనే తీసుకువస్తాను, నువ్వు బయటకు వస్తే చాలా ప్రమాదం. మరలా నువ్వు తిరిగి వస్తావో లేదో ఇంటికి తెలియదు, చెప్పలేను అని చెప్తుంది. అలా రోజు చెప్తుంది తల్లి దోమ. పిల్ల దోమ అనుకుంటుంది మా అమ్మ రోజు ఇదే కదా చెప్తుంది అని. తల్లి దోమ వెళ్ళిపోగానే ఈ పిల్ల దోమ ఏం చేస్తుందంటే బయటికి షికారుకు మొదలెట్టింది. రోజు లోపలే కూర్చున్నటువంటి ఇది బయటికి రాగానే ఇదిగో చక్కగా తిరిగేస్తుంది, ఎగురుతుంది చక్కగా. దోమ దానికి ఇష్టం వచ్చిన ప్రాంతాల్లోకి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న ప్రతిసారి కూడా ఆ మనుషులు ఏం చేస్తున్నారంటే గట్టిగా కొడుతున్నారు, 2 చేతులు జోడించి. అయితే తిరిగేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. తల్లి దోమ రాగానే, అమ్మ నీకు ఒకటి తెలుసా, నేను కూడా ఈరోజు విహారయాత్రకు వెళ్ళాను, కానీ ఆ మనుషుల వల్ల నాకు ప్రమాదం అన్నావు కదా నువ్వు, కానీ నాకు ప్రమాదం ఏమీ జరగలేదమ్మా, ఇంకా ఏం చెప్పమంటావంటే నేను వెళ్ళిన ప్రతి చోట కూడా నాకు అందరూ చప్పట్లే కొడుతున్నారమ్మా అని మురిసిపోతుందండి పిల్ల దోమ, మురిసిపోతుంది. తల్లిదోమ అంటుంది, అవి నిన్ను సన్మానించడానికి కొట్టిన చప్పట్లు కాదమ్మా, నిన్ను చంపడానికి చేతులు చరిచారని చెప్తుంది. కానీ ఆ వాస్తవం పిల్ల దోమకు తెలియదండి, తల్లి దోమకు తెలిసింది. కానీ ఈరోజు లోకములో కూడా ఉన్నది ఏమిటి అంటే మనల్ని చంపేదేనండి లోకములో. కానీ ఈరోజు ఇదిగో 4 గోడల మధ్య కూర్చోవడానికి మనకు మనసు ఒప్పట్లేదు. ఆ లోకంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం, లోకంలో తిరగాలనుకుంటున్నాం, లోకంలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, లోకస్తులతో లోక మర్యాదలను పాటించాలనుకుంటున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, లోకంలో మంచిది ఏమీ లేదు. ఒక తల్లి దోమకు తెలిసింది కానీ పిల్ల దోమకు తెలియదు. ఇదిగో దేవుడికి తెలిసింది, ఈరోజు దేవుని పిల్లలమైన మనకి తెలియలేదు. లోకములో ఏదో గొప్పతనం ఉందనుకుంటున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులు చంపడానికి, దోమను చంపడానికి చరుస్తుంటే చేతులు నాకు చప్పట్లు కొడుతున్నారు అన్నటువంటి అమాయకపు ఆ దోమ ఆలోచనలో ఉంది. ఈరోజు లోకములో చూస్తున్నటువంటి హంగులు చూసి మనము కూడా అనుకుంటున్నాము లోకములో చాలా భోగుంది అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, లోకములో ఉన్నదంతా భోగమని తెలుసుకోలేకపోతున్నాము, ఇది రంగుల నటనాలయమని తెలుసుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, తెలుసుకోలేకపోతున్నాం. ఇంకెప్పుడు తెలుసుకుంటామండి? ఆయుష్కాలం పూర్తయిపోతుంది. ఇంకా ఎప్పటి వరకు ఉందో మన డేటు మనకు తెలియదు కదా.
ఒక టానిక్ బాటిల్ చూస్తే డేట్ క్లియర్గా కనిపిస్తుంది. నీ ఆయుష్ కాలం ఎప్పటి వరకు ఉందో నీకు తెలుసా? గుర్తించగలవా? ఇప్పటికైనా నీ దేవుడు నిన్ను కన్న తండ్రి ఏమని చెబుతున్నాడు అంటే, ఇదిగో చాచిన చేతులతో నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇప్పటికీ ఇంకా మనం మారు మనసు పొందకపోతే, ఇప్పటికీ ఇంకా మన యొక్క జీవితాలు ఆయన చేతిలోని పెట్టకపోతే, మన జీవితాలు కాటికి వెళ్ళిపోతున్నాయి అనుకుంటాం, కానీ కాటికి కాదండి. ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలుసా? ఆ కఠినమైనటువంటి ఆ నరకానికి వెళ్ళిపోతాయి. అందులోకి వెళ్ళిన తర్వాత రక్షించేవాడనేవాడు ఎవ్వరూ ఉండడు. చాలామంది ఒకవేళ చెబుతున్నటువంటి మాటలు విని మీరు ఇంకా ధీమా కలిగి ఉన్నారేమో. ఒకవేళ ఇదిగో ఇక్కడ మార్పు చెందకపోయినా మీరు చనిపోయిన తర్వాత ఆ పాతాళంలో మీకు మరలా ఒక ప్రత్యేక ఉజ్జీవ కూటం ఏర్పాటు చేయబడుతుంది. ఆ కూటములో మీరు వాక్యాలు విని అక్కడైనా మారు మనసు పొందండి కొంతమంది ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ, అది వాస్తవము కాదండి. ఈ 60 సంవత్సరాల జీవితంలోనే మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ 60 సంవత్సరాల జీవితంలోనే తీసుకోండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, లోకములో మంచిది ఏదీ లేదండి. అందుకనే లోకానికి దూరముగా, అంటే లోకములోని ప్రత్యేకబడి మనం జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకని ఒకనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా గ్రామానికి ఆ పల్లెలకు దూరముగా ఉండి ఆయన అరణ్యములో బ్రతికినట్లుగా మనకు కనిపిస్తుంది. ఒకనాడు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన వెంటనే ఆయన గ్రామంలోనికి వెళ్లకుండా అరణ్యములోనికి కొనిపోబడినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, లోకములో సమాజం మధ్య ఏదో ఉంది అనుకుంటే ఏముంది అంటే మనల్ని పాడు చేసేదే ఉంది, మనల్ని చంపేదే ఉంది. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెప్పమంటారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, 2 అన్నదమ్ములు అడవికి వెళుతున్నారండి కట్టెలకు. వారు అడవిని సమీపిస్తున్నప్పుడు అడవిలో నుండి ఒక సాధువు పరిగెత్తుకుని వస్తున్నాడు, అరుస్తూ వస్తున్నాడు, ఒగురుస్తూ వస్తున్నాడు. అన్నదమ్ములకి అర్థం కాలేదు, చూస్తున్నారు. అతడు ఏమరుస్తున్నాడు అంటే లోపల చంపేది ఉంది అంటున్నాడు. ఈ అన్నదమ్ములిద్దరికి అర్థం కాలేదు. ఏమిటి చంపేది ఉంది అంటే, బాబోయ్ అక్కడ చంపేది ఉందని పరిగెత్తుతూ ఆ అడవిలో నుండి ఊళ్ళోనికి వెళ్ళిపోయాడు. వారు పట్టించుకోలేదండి, అడవిలోనికి వెళ్ళారు. అడవిలోనికి వెళ్ళి కొద్ది దూరం వెళ్ళేసరికి అక్కడ వారికి కనిపిస్తున్నది ఏమిటి అంటే దృశ్యం, ఒక పులి కాదు, ఒక సింహం కాదు చంపేది. మరి ఏంటి అంటే అక్కడ విలువైనటువంటి కొన్ని బంగారపు వస్తువులు. 2 అన్నదమ్ములు వచ్చారు, ఆ వస్తువులు చూస్తున్నారు, చూసి ఆ నిధిని చూస్తున్నారు, చూసి ఏంటి దీనిని చూసి అన్నాడా ఏంటి, లేకపోతే చంపేది ఏదైనా అతనికి కనిపించిందా? ఏది ఏమైతేనో మనం మాత్రం అదృష్టవంతులు అనుకున్నారు. అయితే ఇద్దరు అంటున్నారు, ఇదిగో ఇప్పుడు ఈ టైంలో మనం ఇది ఊళ్ళోనికి మన ఇంటికి తీసుకువెళ్తే ఎవరైనా చూస్తారు కనుక రాత్రి కాలమందు దీన్ని మనం ఇంటికి తీసుకువెళ్ళచ్చు. ఈలోగా మధ్యాహ్నానికి ఒకరు వెళ్ళి భోజనం తెచ్చుకుందాము అనుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. అన్న అడవిలో ఆ వస్తువులకు కాపలా ఉన్నాడు. తమ్ముడు ఇంటికి వెళ్ళాడు భోజనం తేయడానికి. అలా ఇంటికి వెళ్ళినటువంటి తమ్ముడు ఆలోచిస్తున్నాడు, అడవిలో కాపలా ఉన్నటువంటి అన్న ఆలోచిస్తున్నాడు. తమ్ముడు అనుకుంటున్నాడు, అసలు అన్నే లేకపోతే ఆ వస్తువులన్నీ, ఆ నిధంతా నాదే కదా. అన్నయ్య అనుకుంటున్నాడు, అసలు తమ్ముడే లేకపోతే ఆ నిధంతా నాదే కదా. అన్నయ్య ప్లాన్ వేసుకున్నాడండి, ఇక్కడ తమ్ముడు ప్లాన్ వేసుకున్నాడు. అన్నయ్య ఒక ఆయుధాన్ని దాచి ఉంచాడు, తమ్ముడు రాగానే ఏం చేయాలో ఆలోచించుకుని ఇక్కడ తమ్ముడు కూడా ఆలోచించుకున్నాడు, అన్నయ్య లేకపోతే ఆ నిధి నాదే కదా అనుకున్నాడు. ఇదిగో ఆయన భోజనం చేశాడు, అన్నక పట్టుకెళ్ళే భోజనంలో విషం కలిపాడు, బయలుదేరి వచ్చాడు. ఎప్పుడైతే తమ్ముడు వచ్చాడో దరికి చేరాడో అన్న తాను పక్కనే పెట్టుకున్నటువంటి ఆయుధంతో ఒక్క దెబ్బ కొట్టాడండి. ఇదిగో వెంటనే కింద పడిపోయి విలవిలా కొట్టుకుంటున్నాడు. అలా కొట్టుకుని చనిపోయాడండి. ఇంకా తమ్ముడు అడ్డు ఎలాగో వదిలిపోయింది కదా, ఇక ఉన్నది నేను ఒక్కడనే కదా, చక్కగా తాపీగా భోజనం చేసి కొంతసేపు విశ్రమించి రాత్రి అయిన తర్వాత దీన్ని ఇంటికి పట్టుకు వెళ్తారన్నటువంటి ఆలోచనలు కలిగి ఆ భోజనపు మూటను విప్పాడు. ఆ భోజనాన్ని సేకరిస్తున్నాడు, తింటున్నాడు.
అలా ఒక ముద్ద 2 ముద్దలు పెట్టుకునేటప్పటికే ఇదిగో నోట నుండి చెవుల నుండి రక్తము కారుతూ విలవిలా కొట్టుకుంటున్నాడండి. ఇదిగో అప్పుడు అతనికి గుర్తొచ్చినటువంటి మాటలు ఏంటో తెలుసా? ఆ సాధువు పరిగెడుతూ ఏమన్నాడు? చంపేది ఉంది అన్నాడు. ఇంతకీ చంపేది ఏంటి? అక్కడ పాము కాటు వేయలేదండి. అక్కడ చంపేది ఏంటంటే ఒక చిరుతుపలు పట్టుకెళ్ళలేదు, ఒక సింహం గాండ్రించలేదు చావుకి కారణం కాగడానికి. ఏంటి చంపేది అంటే ఆ ధనం. ఏంటి చంపేది అంటే ఆ బంగారు నిధి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఈ లోకంలో మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఈ లోకంలో కూడా ఏముంది అంటే చంపేది ఉంది. నిన్ను బ్రతికించేది ఏమైనా ఉందంటే ఈ 66 గ్రంథాల పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. నిన్ను జీవింపచేసేది అది ఎక్కడ జీవింపచేస్తుంది అంటే ఇక్కడా నేను జీవింపచేస్తుంది, పరలోకములో కూడా నిన్ను ఇక్కడ నీకు నైతిక విలువలు నేర్పిస్తుంది, అక్కడ దేవుని కుమారుడుగా నీకు ఒక అర్హతను సంపాదించి పెడుతుంది. లోకములో నీకు నైతిక విలువలు నేర్చుకోలేవండి. లోకములోకి వెళ్తే నువ్వు ఏ దేవుని మర్యాదను నేర్చుకోలేవు. లోకములోకి వెళ్తే లోకస్తుల వలె నువ్వు తిరగడం తప్ప. లోకములో ఉన్నది ఏమిటంటే నేత్రాశ, శరీరాశ, జీవోపడమ్మము. వాటిని నువ్వు సంపాదించుకుంటే నువ్వు చావుకు వెళ్ళవలసిందే. లోకములో ఉన్నది చంపేది. అందుకునే లోకము నుండి వేరే నా యొద్దకు రండని తన 2 చేతులు చాపి ఆయన చాచిన చేతులతో నేను పిలుస్తున్నాడు. ఎవరు అంటే ఆయన మనకు చాలిన దేవుడు, మనకు సరిపోయిన దేవుడండి. ఆయన చాచిన చేతులతో పిలుస్తుంటే ఇంకా నీవు దేవుని సన్నిధిలో చల్లారిపోయిన స్థితిలో ఉండి లోకములోనే పరిగెడతావా? అలా పరిగెడితే ఆ చల్లారిపోయిన స్థితిలో నీవు ఉంటే నీవు పరలోకానికి మాత్రం వెళ్ళలేవు. కనుక ఒకనాడు శిష్యులు అంటున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి కలిగించు అంటున్నారు. ఒకనాడు అనేక మంది అంటున్నారు, బైబిల్ మాకు నమ్మిక కలిగించు అంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో ఈరోజు చాచిన చేతులతో దేవుడు పిలుస్తూ ఉంటే నీవు నీ యొక్క జీవితాన్ని చల్లారిన స్థితిలో నుండి నువ్వు దేవునిలో ముందుకు సాగగలిగితే నీకు పరలోకం అనేది దక్కుతుంది. ప్రియమైన దేవుని వల్ల ఆ పరలోకం దక్కాలి అంటే ఇదిగో మొదట ఉన్న ఆసక్తి నీకు ఉండాలి, మొదటి ఉన్న ప్రేమ నీకు ఉండాలి, మొదట ఉన్న ఉద్యమం నీకు ఉండాలి. ఆ ఉద్యమాన్ని పోగొట్టుకోకండి. ఇదిగో ఆ ఉద్యమంలో మీరు ముందుకు నడవాలి అంటే ప్రార్థనాపూర్వకంగాను వాక్యపూర్వకంగాను దేవుని ఆజ్ఞను గైకుంటూ ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారం ఆయన చెప్పిన రీతిగా మీరు చేయాలి. అటువంటి గొప్ప ధన్యత దేవాది దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ మనందరం కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, ఈరోజు చాచిన చేతులతో నీవు పిలుస్తూ ఉండగా నా తండ్రి చల్లారిపోయిన జీవితాలు కలిగి విరనేరకుండినట్లు ఉన్నాము తండ్రి. మా చెవులు మందమైపోయి ఉన్నాయి తండ్రి. చాచిన చేతులతో నువ్వు పిలుస్తూ ఉంటే నీ వైపు చూడకుండా మా కన్నులు మెరకలైపోయి ఉన్నాయి తండ్రి. దేవా, క్రొవ్వు పట్టినవిగా ఉన్నాయి తండ్రి. దేవా, ఇదిగో మా చల్లారిపోయిన స్థితిగతుల్లో నుండి మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. దేవా, నీ మాటల ద్వారా ఉజ్జీవింపచేస్తున్నారయ్యా తండ్రి, మీ వాక్కుల ద్వారా ఉజ్జీవింపచేస్తున్నారు తండ్రి. దేవా, ఇదిగో ఎంతటి చల్లారిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ మా మొర మీరు ఆలకిస్తున్నారు తండ్రి. దేవా, ఇదిగో ఈ చల్లారిపోయిన స్థితిలో నుండి తండ్రి దేవా మొర అయితే వింటారేమో కానీ ఈ చల్లారిపోయిన జీవితంతో మేము పరలోకానికి మీరున్న లోకానికైతే మేము రాలేము కనుక నా తండ్రి. దేవా, ఒకనాడు వారు కానాను దేశాన్ని ఎలా అయితే స్వతంత్రించుకోలేకపోయారో ఈరోజు ఆ పరమ కానాన్ని మేము స్వతంత్రించుకోలేము కనుక తండ్రి కృప చూపమని అడుగుచున్నాను. ఇదిగో చల్లారిపోయిన మా అందరికీ కూడా తండ్రి ఉజ్జీవాన్ని కలిగించండి దేవా తండ్రి. చల్లారిపోయిన మా అందరికీ కూడా తండ్రి దేవా ధైర్యము కలిగించి ముందుకు నడిపించండి. మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని నడిపించండి దేవా. అటువంటి గొప్ప ధన్యతను మీరు మా అందరికీ దయచేస్తారని కోరుకుంటూ బలహీనులము ఎన్నికలేనటువంటి మాతో మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మ ప్రేరణ మాకు అనుగ్రహించి చెప్పబడిన మాట్లాడబడిన ప్రతి మాట మా హృదయం అనే పలకల మీద ముద్రించుకుని వాటిని నెమరు వేసుకుంటూ మా జీవితాలు అవలంబించుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మీరు మాకు అందరికీ ప్రసాదిస్తారని కోరుకుంటూ బుధవారం కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో సమస్తము మీకు ఎరుకై ఉన్నవి కనుక తండ్రి ఆధ్యాత్మిక విషయంలో లోపాలను సరిదిద్ది తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములే ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.